హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. మనం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న మన కల్కి ట్రైలర్ వచ్చేసింది. సో లెట్స్ రియాక్ట్ ఆన్ ఇట్. ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం పోవాలి. భయపడకు. లాస్ట్ డైలాగ్ ఇది, ఈ షాట్ అది క్రేజియస్ట్ షాట్ ఆ క్రేజీ ట్రైలర్ లో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ షాట్ నాకు అది తోపు అనిపించింది. అంటే ప్రభాస్ లాస్ట్ షాట్ అంటే ఏమంటారు, ఇట్లా వస్తా చూడు బండ్లకి ఇట్లా జుప్ అని చెప్పి, లిటిల్ Yes. క్రేజీ తెలుసా. క్రేజీ అంటే క్రేజీ అసలు. ట్రైలర్ ఇప్పటి వరకు అంతే, అందరికి ఉన్న డౌట్స్ అందరికి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేసింది ట్రైలర్ తోటి ఇప్పుడు మన వాళ్ళందరికీ. సో మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ అంటే ఇంత కాంప్లెక్స్ టాపిక్ ని అందరికి అర్థమయ్యేటట్టు తీయడం. ఎందుకంటే ఇప్పుడు మన ఆడియన్స్ ఎట్లుంటారు, కొంతమంది మాస్ ఆడియన్స్ ఉంటారు, కొంతమంది క్లాస్ ఆడియన్స్ ఉంటారు, కొంతమందికి ఇట్లనే బాగుంటది, కొంతమందికి ఇట్లనే నచ్చుతుంది. సో ఈ జానర్ వాళ్ళకి కాకుండా ఆ జానర్ వాళ్ళకి కాకుండా సో అందరికి ఎలా అర్థమయ్యేటట్టు తీస్తారు అనేది నిజంగా ఛాలెంజింగ్ ఇప్పుడు. ఆ ప్రెజెంటేషన్ అనేది నాగశ్విని మ్మ్. ఇప్పుడు ఎట్లా చూపిస్తాడు, ఎట్లా అర్థం చూపిస్తాడు అనేది చూడాలి మూవీలో. నేనైతే ఏమనుకున్నా అంటే నా అశ్విన్ అస్సలు డిసప్పాయింట్ చేయడు. ఎందుకంటే హీ నోస్ వెరీ వెల్, అంటే ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఎట్లా, హీ నోస్ వెరీ వెల్ ఇట్లా డీల్ చేయాలి అని చెప్పి. ఇన్ని ఇయర్స్ వర్క్ హార్డ్ వర్క్ చేసిందంటే డెఫినెట్ గా చాలా బాగుంటది అవుట్పుట్. ఇక్కడ చూసి 6,000 సంవత్సరాల తర్వాత అనే డైలాగ్ తర్వాత ఇది వస్తుంది. చిన్న చిగురు లాంటి అదే అదే లైఫ్ మళ్ళీ వచ్చినట్టు. లైఫ్ మళ్ళీ వచ్చినట్టు ఒక చిన్న లీఫ్ వస్తుంది. మళ్ళా అశ్వత్థామ ప్రొటెక్ట్ చేస్తాడు అవును. దాన్ని. ఆ చెయ్యి అశ్వత్థామ అదే బాగా చూపించారు సింబాలిక్ గా. ఇది నాకు మస్తు నచ్చింది ట్రైలర్ లో అన్నిటికంటే. ఇందులో మనకి అంటే నార్మల్ ప్రతి అందరు ఏమనుకుంటారు, ఇట్లాంటి సినిమాల ఎక్కువ ఫైట్ సీన్స్ ఉంటాయి, ఎక్కువ వేరే మొత్తం వేరే వేరే ఉంటాయి అని చెప్పి. కానీ నాగశ్విన్ తెలివిగా ఏం చేసిండు, బుజ్జి అని ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి దాంతో పాటు ప్రభాస్ కి ఒక కామిక్ టైప్ క్యారెక్టర్, ఏమంటారు కామికల్ క్యారెక్టర్, Jovial character. అది చూపించాడు. దానికి తోడుగా బ్రహ్మానందం ని పెట్టిండు అక్కడక్కడ. అది లిటరల్ గా చెప్తున్నదా, మొత్తం ఆ బ్రహ్మాండం ఉన్న సీన్స్ మళ్ళా మన బుజ్జి ఉన్న సీన్స్ మాత్రం లిటరల్ వేరే లెవెల్ ఉంటాయి థియేటర్ లో అనిపిస్తుంది నాకైతే. ప్రభాస్ క్యారెక్టర్ ని అంటే నార్మల్ తన సెల్ఫిష్, తన ఉన్న ప్రాబ్లమ్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి ఉండే క్యారెక్టర్ ని ఇంత పెద్ద స్టోరీలోకి ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటది అన్నది చాలా మంచి చూపించారు. ప్రభాస్ మెయిన్ డ్రీమే అప్పర్ కాంప్లెక్స్ లో పోనీకి. ఇప్పుడు 2 వరల్డ్ చూపించారు, కింద డెజర్ట్, పైన ఏమో ఆ వాటర్ మొత్తం గ్రీనరీ ప్లెజెంట్ ఉంటది ఆడ. ప్రభాస్ టార్గెట్ ఆడికి పోనీకి 1 మిలియన్ యూనిట్స్ కలెక్ట్ చేసి. అది ఒక ఆస్పైరింగ్ మిడిల్ క్లాస్ డ్రీమ్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లాంటి క్యారెక్టర్. సో అందరూ కనెక్ట్ అవుతారని చెప్పి అట్లాంటి క్యారెక్టర్ ని తీసుకున్నాడు అనిపించింది. ఎస్, యాక్చువల్ చెప్పాలంటే ఎవరైనా కూడా ఫస్ట్ ఏం చేయాలంటే బిఎన్బి చూడండి. బిఎన్బి చూసినాక ట్రైలర్ చూడండి, దాని తర్వాత సినిమాకి పోయేటప్పుడు 2 చూసి మళ్ళీ ఇవ్వండి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇంకా విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం కొన్ని షార్ట్స్ నిజంగా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా డీటెయిల్ ఉన్నాయి. కొన్ని షార్ట్స్ ఉన్నాయి మెయిన్ గా ఈడ విఎఫ్ఎక్స్ దెబ్బతింటారు అంటే ప్రాపర్ గా బ్లెండ్ చేయనప్పుడు. ఫస్ట్ షాట్ లో అదే మనకి కనిపిస్తుంది. ఈ షార్ట్ ఏం లేదు, జస్ట్ అది ప్రాపర్ గా బ్లెండ్ చేస్తే అయిపోతుండే, కానీ ఆ బ్లెండింగ్ లేదు. లైటింగ్ తో ఇంకొంచెం కవర్ చేసేది ఉండే. ఇక్కడ చూస్తే ఒక షాడో లేదు, ఏం లేదు వెహికల్ కింద. ఆ ప్లేస్మెంట్ సరిగా లేవు, కంపోజిషన్ లేదు, అసలు కంపోజిషన్ రాంగ్. అది ఈ ఒక్క కాడ కొంచెం మైనస్. అంటే మైట్ బి ఇప్పుడు మనకి చూపించిన షార్ట్ ఇట్లుందేమో, బట్ దీన్ని కంప్లీట్ టోటల్ అవుట్పుట్ ఎట్లుంటుందో అక్కడ మూవీలోనే మనం చూసి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏం జడ్జ్ చేయలేము దాన్ని మనం. ట్రైలర్ వచ్చిన తర్వాత కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో షార్ట్ కూడా ఉంటది ముందరికెళ్ళు. అసలు బ్లెండ్ అసలు సంబంధమే లేదు అన్నట్టు, అంటే ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు వెనక గ్రీన్ స్క్రీన్ గానీ అది తీసేసి అసలు వెనుకున్న దానికి ముందులున్న దానికి సంబంధం లేదు. అసలు ఆ సింహం ఎంత ఈజీగా తెలిసిపోతుంది, చాలా తెలిసిపోతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది వేరే, రైట్ సైడ్ ఉన్నది మొత్తం వేరే, అంటే వీళ్ళు ఉన్నది వేరే. కంప్లీట్ ఒక 3-4 డిఫరెంట్ థింగ్స్ తీసుకొచ్చి ఒక దగ్గర కలిపేసి అది ప్రాపర్ బ్లెండింగ్ లేకుండా ఎట్లుంటుందో అది ఈ షార్ట్ ఎగ్జాంపుల్ దానికి. వాళ్ళ లైటింగ్ చూడు, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ చూడు, కొంచెం కూడా బ్లెండ్ అయితే అసలు. మెయిన్ గా లైటింగ్ ఏ ప్రాబ్లం. సెట్ లో ఒక లైటింగ్ ఉంటది, ఇక్కడ ఒక లైటింగ్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ లైటింగ్ అనేది బ్లెండ్ లేకపోవడం వల్ల ఇట్లాంటి ఫేక్ అనిపిస్తుంది చూస్తే. అది ప్రాబ్లం.
కానీ ఇంకో మైనస్ ఏం కనిపించింది అంటే నాకు ఇంకొకటే ఒక మైనస్ కనిపించింది, దీపికా పదుకొనేది డబ్బింగ్. ఓ ట్రైలర్ వచ్చింది అనుకో మాకు ఏం గుర్తుంటే చూసినాక అరే బీజిఎం మస్తు ఉండరా, అరే ఈ డైలాగ్ బాగుండరా అని గుర్తుంటది. కానీ ఈ చూసినాక మనకి ఓ స్టోరీ టెల్లింగ్ ఉంది ఇక్కడ, కానీ ఆ డైలాగ్ ఇట్లా ఓ పవర్ఫుల్ డైలాగ్ లేకపోతే ఇంపాక్ట్ రాలేదు డైలాగ్. డైలాగ్స్ కి ఇంపాక్ట్ అని ఆ బీజిఎం ఇట్లా ఎలివేషన్ బీజిఎం అట్లాంటివి ఎక్కువ కనిపించలేవు. ఈయన డైలాగ్స్ కానీ దీపికా పడుకొని డైలాగ్స్ కానీ అక్కడక్కడ అసలు ఇంపాక్ట్ లేకుండా, డబ్బింగ్ కూడా ప్రాపర్ గా లేకుండా, అది వాళ్ళే దీపిక పడుకొని ఆమె డబ్ చేసి వాళ్ళే ఇచ్చుకున్నారు కానీ అందుకే అట్లా వచ్చిండొచ్చు. ఇంకోటి మాకు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది కూడా చెప్పాలన్నా, దీనికా ముందు B&B లా అంత మంచిగా ఇచ్చిండ్రు కాబట్టి డెఫినెట్ గా అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు అంతే. ఇది నాకైతే విజువల్ గా ఎక్కువ ఇంపాక్ట్ చేసిందేమో అని అనిపించింది కొన్ని షార్ట్స్. విజువల్ గా ఇట్లా లాస్ట్ షాట్ ప్రభాస్ ది, మళ్ళా 3 హోలోగ్రామ్స్ వస్తాయి ప్రభాస్. అవును, ఆ 3 హోలోగ్రామ్స్ కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 చిన్న హోలోగ్రామ్స్ ఉంటాయి. అవి అవును, అదే చిన్న ఒకటి పెద్దది ఉంటది. B&B లో లాస్ట్ కి స్టోన్ దొరుకుతది కదా హోలోగ్రామ్, దాన్ని బట్టి చేసినట్టుండి అప్గ్రేడ్ చేసినట్టుండి. ఇంకోటి ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం లైవ్ లో చెప్పినట్టు కొంచెం ఏంది, నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ తెలియదు, బుజ్జి మిస్టేక్ గా చదువుతాడు, అట్లనే కొంచెం చదువు రానట్టు ఉంటది అని అనుకుంటాము, కానీ మస్తు ఇంటెలిజెంట్ ప్రభాస్. అవును, ఎందుకంటే ఆ హోలోగ్రామ్ 3 వేసిండు, అక్కడేమో రూపం మార్చిండు, ఇక్కడ మార్చిండు, అది మస్తు ఇంటెలిజెంట్ ఏమో ప్రభాస్. స్పెషల్ గా నేను ఈ షాట్ గురించి మాట్లాడాలి. అమితాబ్ బచ్చన్ అంటే ఇప్పుడు మన అశ్వత్థామ మళ్ళీ భైరవ ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటది. అమితాబ్ బచ్చన్ ఆ వెహికల్ ఇట్లా ఒక కాలుతో ఇట్లా అనగానే ఇట్లా వెళ్ళిపోతుంది. క్రేజీ ఉండే అది షాట్, అయితే నాకు మస్తు అనిపించింది. అన్ని క్యారెక్టర్ ఇది ఈ షాట్ పర్టికులర్ గా వేరే అనిపించింది. దాన్ని చూసినా ఎంత మంచిగా ప్రాపర్ గా వేసారు ఇక్కడ అన్ని కూడా. స్మోక్ అయినా సరే, స్మోక్ అంటే డస్ట్ ప్రతి ఒక్క స్మోక్ లేచింది కదా. ఇట్లాంటి ప్లేసెస్ లో ఇట్లా స్మోక్ డస్ట్ వాడుకుంటే మంచిది, తెలియకుండా ఉంటాయి అన్ని. అవును, మెల్లగా ఇట్లా చీట్ చేయొచ్చు, కానీ అది చీట్ చేసినట్టు కూడా తెలియకుండా ఉంటది. ఆ క్యారెక్టర్ కి మంచి యాప్ట్ లుక్ అది. ప్రభాస్ లుక్స్ ఇట్లా బాగాలేదు అంటారు కానీ అసలు చాలా మూవీస్ తర్వాత ఈ మూవీలోనే అసలు పర్ఫెక్ట్ లుక్ అంటే ప్రభాస్ ఈ మూవీలోనే కనిపిస్తుంది. అసలు కల్కి లుక్ వచ్చింది, మస్తుండే ప్రభాస్ అసలు. ఈ లుక్ లో ఎప్పుడు చూడలేదు. పోనీ గానీ అది గానీ మస్తు సెట్ అయింది ప్రభాస్. ప్రభాస్ తప్ప ఇంకే హీరో కూడా ఈ రోల్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు, యాప్ట్ కాకపోతే. ఎందుకంటే అక్కడ ప్రభాస్ ఉన్న ఫిజిక్ కి, ఆ హైట్ కి, యాక్టింగ్ స్కిల్స్ కి అన్ని కూడా అసలు నిజంగా క్రేజీ లుక్. అసలు ఇంత కూడా తెలుస్తలేదు అసలు కమల్ హాసన్ అనేది కదా. చాలా కష్టపడ్డారు మేకప్ వేయడానికి. కమల్ హాసన్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కమల్ హాసన్ ఇట్లా ఈ విధంగా చూపిస్తారు అని చెప్పి. అదే నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు అయితే గుర్తుపట్టలేదు ఎంత వాయిస్ ని. ఇప్పుడు మా పురాణాల్లో చూసుకుంటే మనకి కంసున్ వాళ్ళ చెల్లెలకి పుట్టబోయే సంతానం నుండే కంసున్ కి ప్రాణహాని ఉంటది అని చెప్పి ఆల్రెడీ మనకు తెలిసిందే, అంటే లైక్ ఉంది. సో అదే విధంగా ఇక్కడ మన కమల్ హాసన్ కి ఒక అమ్మాయి వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పి తెలిసి ఉన్న అమ్మాయిలందరినీ చంపేస్తుంటారు అనమాట. కానీ మా దీపిక పడుకొని ఒక్కతి ఉంటది, అంటే లైక్ పుట్టబోయే బిడ్డ సంథింగ్. అందుకనే మన అశ్వత్థామ ఆ బేబీ చాలా ఇంపార్టెంట్ అని ఒక డైలాగ్ కూడా ఉంటది. సో అశ్వత్థామ ప్రొటెక్ట్ చేస్తుంటాడు ఆ బేబీని, చెప్తాడు కూడా. అంటే సేమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. ఇప్పుడు అక్కడ కంసుడు చంపడానికి కృష్ణుడు ఎట్లా పుట్టిండో జైల్లో, మళ్ళా ఇక్కడ మన కాళీని చంపడానికి సేమ్ అదే కాన్సెప్ట్ లో మన కల్కి పుడతాడు అనుకుంటా. మైట్ బి ఒక అమ్మాయి పుడుతుండొచ్చు, ఎవరు అమ్మాయియా కల్కియా ఎవరు అనేది మనకు తెలియదు సినిమా చూసినంత వరకు. ఈ కలీని చంపనికి మన కమల్ హాసన్ ని చంపనికే పుడుతుండొచ్చు, అదే అంటే మేము అనుకుంటున్నాం. మైథాలజీ అండ్ సైఫై రెండు కలిపి ఒక మూవీ ఎక్కడ కూడా చూడలేదు, ఫస్ట్ టైం మన తెలుగులో వస్తుంది అది కూడా, అంటే లైక్ మన ఇండియన్ డైరెక్టర్. నాకు తెలిసి ఈ మూవీ హిట్ అయిందంటే ఇప్పటి మన మూవీస్ కాన్సెప్ట్ మారుతుంది డెఫినెట్లీ. ఇప్పటికే మనది హాలీవుడ్ రేంజ్ లో ఉంది, ఈ మూవీ నుండి ఇంకా యూనివర్సల్ రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఒక్కటి అందరికి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఈ చూసినాక అరే సేమ్ ఆ సినిమాలకు ఉంది, ట్యూన్ లెక్క ఉంది, అది ఎందుకంటే
ఫ్యూచరిస్టిక్ పోయినప్పుడు కంపల్సరీ ఇప్పుడు జరిగే అన్ని పొల్యూషన్ దానికి దీనికి అన్ని వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కి ఫ్యూచరిస్టిక్ అట్లనే ఉంటది, అది అట్లనే అవుతుంది. దాన్ని లేదు మంచిగా ఉంటాయని ఎట్లా చూపిస్తారు చెప్పి ఎవరైనా సరే. కాదు సింపుల్, ఇప్పుడు ఎలాగో పైనుండి వచ్చి అన్ని తీసుకెళ్లిపోయినప్పుడు కింద ఏముండవు కదా, ఏముండవు అంటే అవుతుంది. ఇప్పుడు యానిమేటెడ్ లో కూడా రాయా అంది లాస్ట్ డ్రాగన్ మూవీ ఉంటది. సో దానిలో కూడా అంతే, ఫస్ట్ అన్ని ఉంటాయి, అవి డ్యూన్స్ వచ్చి అన్ని తీసుకెళ్లిపోయినాక ఎడారి లాగానే అవుతుంది అది. ఎడారి ఎవరు చూపించినా ఎడారి లాగానే ఉంటది. అదే కదా, అదొక సింపుల్ లైన్ అంటే సింపుల్ థింగ్. ఎడారి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, అందుకే వాటికే రిలేట్ అవుతాం. మనం ఫస్ట్ చూసిన మూవీ గుర్తొస్తుంది అందులో ఏ సినిమా సరే. సో June 27th కి మనం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో అది ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. సో డోంట్ మిస్ ఇట్ అవుట్. డెఫినెట్ గా ఇది ఒక సినిమాటిక్ విజువల్ ట్రీట్ అవుతుంది. హోప్ఫుల్లీ నన్ను అడిగితే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా పోయి చూసే బెటర్. June 27 తర్వాత మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఒక లెవెల్, అంటే అంతకు ముందు దాని తర్వాత అన్నట్టు. అప్పుడు బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి, బిఫోర్ బాహుబలి అన్నారు కదా, ఇప్పుడు బిఫోర్ కల్కి ఆఫ్టర్ కల్కి అంటారు, అట్లుంటది. సో చూసారు కదా గైస్, మీరు గానా కల్కి ట్రైలర్ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ, బై బై.